ఆల్రెడీ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఆల్రెడీ పార్లమెంట్ చుట్టుముట్టారు సిజేపీ వాళ్ళు. అయితే ఆల్రెడీ ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు అక్కడ ఎవరు లేరు. Nobody is there. అదే సార్, అయితే అక్కడ లేనప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆల్రెడీ పాస్ అవుట్ కూడా అయిపోయారు. Just now I said no, this is a political motivated dharna. That's all. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసినంత అవుతుందా? దానికి ప్రజెంట్ ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి వాళ్ళు ఇది ప్రేరేపిస్తుంది. అయితే ఎవరైతే జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు, ప్రకాష్ హరియానా అవ్వాలి, లేదా అరుంధతి రాయ్, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, చంద్రశేఖర్ అదే అర్జిత్ దేవ్ పక్కన విజయ్ దయ్య కానీ వీళ్ళెవరు కూడా అంటే స్టూడెంట్లు కొట్టినప్పుడు మాత్రం వీళ్ళెవరు కూడా ఎక్కడ కనిపించలేదు. అర్జిత్ దేవ్ వీళ్ళందరూ ఎక్కడికి లేదు. సపోజ్ స్టూడెంట్స్ని కొట్టకపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్? పార్లమెంట్ను పోతారు, పార్లమెంట్ సభ్యులను కొడతారు, మినిస్టర్లను కొడతారు, పార్లమెంట్ను కాలబెడతారు. మరి చేసే ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ చేసే పని అదే కదా. ఈ కమ్యూనిస్టు అనేది అయిపోయింది. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఇండియాలో ఎక్కడ లేదు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులు. ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో కమ్యూనిజం? ఎక్కడుందా? జస్ట్ ఓన్లీ ఇన్ చైనా ఇట్ ఈస్ దేర్. అయితే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే సార్, ఈ సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 2 FCRA లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉందో ఆ ఫండింగ్ కరెక్ట్ గా లెక్కలు చూపించాను. సో దానికోసం అని చెప్పి ఆయన వచ్చి కూర్చోడం జరిగింది. అలానే 20,600 బీజేపీ ఆల్రెడీ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. అయితే ఇవన్నీ కమ్యూనిస్టులే చాలా వరకు ఉన్నాయి. సో దానికోసం వీళ్ళందరూ పోరాడుతున్నారు. జస్ట్ నౌ ఐ సెడ్ వేర్ ఈస్ ద కమ్యూనిస్ట్? వేర్ ఈస్ ద కమ్యూనిస్ట్? లైసెన్సులు క్యాన్సిల్ చేసిందంటే ఇల్లీగల్ ఉన్నట్టయితే డెఫినెట్గా క్యాన్సిల్ చేయవలసిందే, నీదైనా నాదైనా ఎవరిదైనా.